అసలు నాకు తెలియకుండా డార్లింగ్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు? డాలీ మన ఇంటికి వచ్చిందనే విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అది చాలా చిన్న విషయంలో వదిలే. డాలీ మన ఆఫీస్లో అమ్మాయి కాబట్టి నాకు తెలిసింది. అదే వేరే అమ్మాయి అయితే, ఓ చెప్పావు కదా చాలా చిన్న విషయమని. ఇంతకీ డాలీ మన ఇంటికి ఒకసారి వచ్చిందా, లేకపోతే నేనేం అడుగుతున్నా ఏం మాట్లాడవేంటి? అంటే ఇప్పుడు నేను నీ గురించి ఏమనుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి? నీ మీద కోప్పడడం ఇష్టం లేదని అనుకో. ఇందులో నా ల్యాప్టాప్ ఉంది. అవునా? నాకు ఈ మధ్య ఏం కనిపించట్లేదు. ఆయన కనిపిస్తేనే కదా ఎవరేంటని తెలిసేది. ఎక్కడికి? చిన్న వర్క్ ఉంది. ఇప్పుడు వరకు పడుకున్నావు కదా. నాకు ఈ మధ్య అన్ని చాలా లేటుగా తెలుస్తున్నాయి. రే, డాలీ ఏది? అప్పుడు శివ అవుట్, ఇప్పుడు డాలీ. తర్వాత ఇంకెవరెవరు అవుతారో ఏంటో. ఏంటి డాలీ రావట్లేదని ఫీల్ అవుతున్నావా? నోరుంది కదా, నోటితోలు చూపించావు అనుకో. నాకు చెయ్యి ఉంది, చేతితోలు చూపించాల్సి వస్తుంది. కూల్ బ్రో, అయినా ఉన్నదేగా అంటున్నాను. అయినా అమ్మాయి మీ ఇంటి దాకా వచ్చిందంటేనే అర్థమవుతుంది అమ్మాయి క్యారెక్టర్ ఏంటో. అచ్చి నోర్మి, సిగ్గుండాలి నీకు నీ నోటికి. అయినా ఒక్క ఆడపిల్ల విషయంలోనే కదరా నువ్వు బుర్ర కంటే బూత్ ఎక్కువ వాడతావు. సిగ్గుపడు, అలా మాట్లాడుతున్నందుకు కాదు, అలా ఆలోచిస్తున్నందుకు. థు. మీ ఇంట్లో ఆడపిల్లలే కాదు, అందరింట్లో ఆడపిల్లలు మంచోళ్లే. చూసే దృష్టిలో ఉంటుంది. మేడం, ఈ డాక్యుమెంట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి మేడం. అదేంటి ఇది నువ్వు తీసుకొచ్చావు? శ్రీహాన్ కదా చూడాలి. వెళ్ళి శ్రీహాన్ని పిలు. శ్రీహాన్ ఇందాకే వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? అన్నీ మాకు చెప్పి వెళ్తాడే మేడం. ఒక్క నిమిషం. ఇందాకేంటి మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్? అది డాలీ గురించి ఇలా అడిగానో లేదు, సీరియస్ అయిపోతున్నాడు మేడం. ఏంటో. ఇంకేంట్రా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. సుహాని ఎలా ఉంది? సుహాని కూడా బాగుందిరా. ఏమైనా నీకు తెలియకుండా ఉంటుందా? ఇంకా అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బా, విషయం ఏంటో చెప్పరా. నా లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదురా. నా అనుకున్నవన్నీ నాకు దూరం అయిపోతున్నాయి. ఎవర్రా? ఇంకెవరు? సిరియే.
రేయ్, చెల్లి మంచిదిరా. సిరి మంచిదిరా, చాలా మంచిది, నేను కాదనట్లేదు. కానీ మన లైఫ్లో ఉన్నోళ్ళు మనతో తప్ప అందరితో మంచిగానే ఉంటారు. ఆఫీస్లో ఎంప్లాయీలతో మంచిగా ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళకి దేవతల్లా కూడా కనిపిస్తుంటారు. అ, కానీ నాతో మాత్రం ఎందుకురా ఇలా? ఏమైందిరా? మా ఇద్దరికి పెళ్ళిన విషయం ఆఫీస్లో ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? ఎందుకు? సిరి పెళ్ళయ్యాక చెప్పొద్దని చెప్పింది. ఆ, సరే నేనేంటో తెలిసిన తర్వాత తనే ఒక డెసిషన్కి వస్తుందిలే అనుకున్నా. అనుకున్నట్టుగానే ఒక డెసిషన్కి వచ్చింది. ఆఫీస్లో అందరి ముందు శ్రీహాన్ నా హస్బెండ్ అని చెప్పేసింది. ఇంకేంద్రా? ఇంతలోనే ప్రాంక్ అని చెప్పింది. ప్రాంకా? ఆ ఒక్క క్షణం నేను ఏవేవో ఊహించేసుకున్నాను అరే. తెలుసా? ఆ తర్వాత ఆడెవడికో ఫోన్ చేసి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్ అంటే చిరాకు, నేను ఇంకా ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పింది. నాకు ఓ విషయం అర్థం కాదు, ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా ఆడెవడికో ఫోన్ చేసి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్తే దాన్ని నేను ఎలా తీసుకోవాలరా? రే బావా, తన ఇంటెన్షన్ ఏందో తెలియకుండా ఇవన్నీ ఎలా నేసుకుంటావురా? సరే నేను ఒక విషయం అడుగుతా, తప్పుగా అనుకోగా? చెప్పరా. నలుగురిలో ఉన్నప్పుడు నిన్ను మీ అమ్మ వీడు నా కొడుకు కాదు అని చెప్తే నీకు ఎలా ఉంటుందిరా? నా గురించి అలా మాట్లాడకూడదు అనే ఇంటెన్షన్ తనకి నిజంగా ఉంటే ఎందుకురా అలా మాట్లాడుతుంది? పోను బావా, తను ఎందుకు అలా మాట్లాడిందో అడిగి చూసావా? ఉహు, అడగలేదు. అయినా సిరి గురించి నాకు బాగా తెలుసురా. తనకి ఎవరైనా నచ్చకపోతే ఆఫీసులో ఉంటేనే వెలగొట్టేసింది. అలాంటిది నేను ఇంట్లో ఉంటున్నాను. ఇంకా నా పరిస్థితి ఏంటో. రే బావా, ఇద్దరు కలవడానికి ఎవరి సలహానే తీసుకోవచ్చురా, కానీ ఇద్దరు కలిసి ఉండడానికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. మా అమ్మ ఇప్పుడు ఏమనేదో తెలుసా? నీకెంత బాధ వచ్చినా నువ్వు ఏడవ్వు, ఆ దేవుడు నీకు కన్నీళ్ళు ఇవ్వడం మర్చిపోయాడు అనేది. మా అమ్మకు కూడా తెలియని విషయం ఏంటో తెలుసా? ఏంటిదిరా? కన్నీళ్ళు ఇచ్చేది దేవుడు కాదు, అమ్మాయిలు. అంత తెలివైన అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని సంతోషపడాలో, లేకపోతే తనకి నేనంటే ఇష్టం లేదని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదురా. రే బా, కొన్ని రోజులు నువ్వు అసలు ఏమీ మాట్లాడద్దురా. తను ఏమన్నా నువ్వేమీ రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే ఓ మనిషి మనకు కోపంగా ఉందని తెలిసినా తనేమన్నా అంటే అరే తను ఏదో కోపంలో అనుంటుందిలే అని మాత్రం అనుకోమరా. నువ్వు ఇంటికి వెళ్ళాక అసలేం తెలియనట్టే ఉండు. కొన్ని కొన్ని విషయాల్లో మౌనమే మనుషులను దగ్గర చేస్తుందిరా. సరేనా? సరే సరేరా, నేను వెళ్ళొస్తా. నేను లేకపోతే తన కంగారు పడుతుంది. శ్రీహాన్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేద్దాం. ఆఫీస్ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఉండాలనిపించలేదు. నేనున్నానన్నా వేరే వాళ్ళు లేరని? ఒక్క నిమిషం ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తా. అవసరం లేదు. హ్మ్? నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్న దానికంటే ఇది చాలా చిన్నది. మీ అబ్బాయికి ఫేక్ లవ్ చూపించడం చాలా ఈజీ కదా. ఛీ,
మేఘనా ఎలా ఉన్నావు? ఏంటే నువ్వు ఫోన్లో తప్ప బయట కనపడవా? ఎన్నిసార్లు రమ్మనాలి నేను ఇంటికి? ఏదో కొంచెం వర్క్ బిజీ. సరే కానీ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అదంతా బానే ఉంది. ఏంటి విశేషాలు? మేఘనా, నేను ఒక విషయం అడుగుతాను, ఫ్రాంక్గా చెప్తావా? ఏంటి? అది నీ హస్బెండ్ ఒక అమ్మాయిని నీకు తెలియకుండా ఇంటికి తీసుకొచ్చిన విషయం నీకు తెలిసిపోతే నువ్వేమంటావు? హే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఒక వైఫ్కి తెలియకుండా ఇంకో అమ్మాయి రావడం ఏంటి? నేనే కాదు, ఏ వైఫ్ ఊరుకోదు. ఇంతకీ ఎవరా వైఫ్, ఎవరా హస్బెండ్? అది మా కజిన్, చిన్న ప్రాబ్లం. అయితే వెంటనే వాళ్ళ హస్బెండ్ని వదిలేమను. నిజం దాచడమే పెద్ద తప్పు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా ఇద్దరు తప్పు ఉంటుంది. కానీ ఇది ఒక అమ్మాయి విషయం, ఇంకా తన ఇష్టం. నా డెసిషన్ సరే, నువ్వేం చెప్పావు? నీకు తెలుసు కదే, చిన్న తప్పు చేస్తేనే నేను క్షమించలేను. అలాంటిది నమ్మిన వాళ్ళు తప్పు చేస్తే నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. సరే, మళ్ళీ కాల్ చేస్తా. సిరి మేడం వచ్చారా? ఇవాళ ఆదివారం కదా, ఎవరు వస్తారు? పోనీ లోపల ఏమైనా షటర్ బంద్ ఉంటే వెనక నుంచి వెళ్తారా? హలో అక్క, సిరి ఏమైనా ఇంటికి వచ్చిందా? సరే అక్క. చచ్చా, అదేం లేదక్క. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో వదినా, చెప్పండి సార్. సిరి ఏమైనా ఇంటికి వచ్చిందా? ఎవరు? సిరి. రాలేదురా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కలవదు, ఆఫీసులో లేవు. అరే, ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకంత కంగారు? నేనే నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు, నేనేమైనా ఫీల్ అయ్యానా? అయినా నువ్వెందుకు అంత కంగారు పడ్డాం? నా గురించి నేను చూసుకోగలను. నువ్వేమంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. హలో, నీకేదైనా జరిగితే నిన్నేమనరు, అందరు నన్నే అంటారు. పెళ్లికి ముందు వరకు ఏ ఆడపిల్లకైనా ఫాదరే రెస్పాన్సిబిలిటీ, కానీ పెళ్ళైన తర్వాత తనకేం జరిగినా భర్తే రెస్పాన్సిబిలిటీ. పలాన్వాడు కూతురు, పలాన్వాడు భార్య అని పిలుస్తుందే తప్ప ఈ సొసైటీ నీ పేరు పెట్టి, నీ జాబ్ పేరు పెట్టి పిలవదు. అసలేంటి నీ ప్రాబ్లం? ఏంటి? తప్పు చేసి ప్రేమగా నటించి మంచోళ్ళ మాట్లాడితే అన్నీ మర్చిపోవాలా? యు చీటర్. ఏంటి ఏం మాట్లాడుతున్నా ప్రతిసారి అదే టాపిక్లోకి తీసుకొస్తావు? ఆ రోజు ఆ అమ్మాయి ఇంటికి రావడం చిన్న విషయం కాకపోవచ్చు, కానీ ఆ రోజు నేను అలా చేయకపోయి ఉంటే మన ఇద్దరు పెళ్ళైన విషయం ఆ రోజే అమ్మాయికి తెలిసిపోయేది. అవును, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ రీజన్స్ ముందే వెతుక్కుని తప్పు చేస్తారంట. తప్ప? నేను చేసిన తప్పు అయితే మరి నువ్వు చేసింది ఏంటి? నేను చేయడం ఏంటి? అవును, నిన్ను నమ్మాను కదా, అదే నేను చేసిన తప్పు. తప్పు చేసి తప్పించుకోవాలనుకున్న వాళ్ళే ఇలా ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే వేరే వేరే టాపిక్లోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. నేనేం చేశాను? మన ఇద్దరికి పెళ్ళైన విషయం ఆఫీసులో ఎవరికి చెప్పొద్దన్నావు. సరే, నీ మాట కట్టుబడి ఉందామని నేను సైలెంట్గా ఉన్నా. సడన్గా ఒకరోజు అందరిని పిలిచి ఇతనే నా హస్బెండ్ అని చెప్పావు. అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను తెలుసా? అరే, నా లైఫ్కి ఇది చాలు అనిపించింది. పెళ్ళైనప్పుడు నీతో 7 అడుగులు వేసినప్పుడు కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు తెలుసా? కానీ వెంటనే ఇది ప్రాంక్ అనేసావు. అప్పుడు కూడా నీలాగే ఆలోచించి పిచ్చోళ్ళ నవ్వుకున్నా. కానీ అదే రోజు అర్థమైంది అసలు నీ ఆలోచన ఏంటో, పెళ్ళైనా కూడా నువ్వు కాలేదని ఎందుకు చెప్పావు. అయినా నువ్వు ఆ రోజు పార్టీలో అలా మాట్లాడినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిలే నువ్వేంటా అని. ఇప్పుడు వరకు ఒక మనసు లేని మనిషిని ప్రేమించాను అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ఒక మనిషి రూపంలో ఉన్న మిషన్ని ప్రేమించానని. జేసీతో మాట్లాడింది నువ్వు విన్నావా? అయినా నేను ఎందుకు అలా మాట్లాడానో కొంచెం కూడా ఆలోచించలేదా? అదేలే, చదువు వేరు జ్ఞానం వేరు అని తెలిస్తే
ఇవన్నీ అర్థమవుతాయి. అయినా నీలా ఆలోచించేవాడితో నేను కలిసి ఉండలేను. అంటే శ్రీహాన్ ఇదొక కాంపిటేటివ్ వరల్డ్ అండ్ దట్టు నేను ఒక వర్కింగ్ విమెన్. పెళ్ళైందని ప్రతి చోట చెప్తే వి డోంట్ గెట్ ఎనీ ఛాన్సెస్. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని, ప్రెషర్ తట్టుకోలేకపోతామని, ఇలా వాళ్ళు చెప్పే 1,00,000 రీజన్స్ వెళ్ళాక తాలిబొట్టు దాచుకుని బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హే, ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. నీకు ప్రతిదీ చెప్పే ఓపిక నాకు లేదు. We should take a break. బ్రేక్ అంటే దూరంగా ఉందామని. ఆ, దూరంగా అంటే నేను కిచెన్లో ఉండి నువ్వు బెడ్రూమ్లో ఉండటమా? నేను నీ భర్త అని చెప్పుకోవడం మరీ అంత నామూషి అయితే సరే, మీరు చెప్పినట్టే చేద్దాం మేడం. ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతో మాట్లాడితే మనమే ఓడిపోతాం. జరిగిన విషయం గురించి కొంచెం కూడా ఆలోచించకుండా డెసిషన్ తీసుకోవడమే అనుకుంటా. నీలాంటి వాళ్ళ దృష్టిలో జ్ఞానం అంటే జ్ఞానం గురించి ఈవిడ మాట్లాడేస్తుంది. ఎదురుగా మా నాన్నుంటే ఏమడిగేదన్నో తెలుసా? ఎందుకు నాన్న నేనంటే నీకు అంత కోపం? నేనేమంత బరువైపోయానని ఇలాంటి వాడికి పెళ్లి చేసావు అని అడిగేదాన్ని. మనం అంటే ఇష్టం లేని వాళ్ళతో అయినా కలిసి ఉండొచ్చేమో కానీ మనం ఏం చేసినా అనుమానించే నీలాంటి వాళ్ళతో అస్సలు కలిసి ఉండలేము. ఇందాక నువ్వు అన్నావే బ్రేక్ తీసుకుందామని, యాక్చువల్గా నీకన్నా ముందు నేనే అందాం అనుకున్నా. కానీ ఏం చేస్తాం, నేను అన్ని విషయాల్లో లేటే కదా. మీటింగ్ విషయంలో లేటు, ఆఫీస్కి లేటు, ఆఖరికి లైఫ్లో కూడా లేటు. కానీ ఇప్పుడు చెప్తున్నా, లెట్స్ టేక్ అ బ్రేక్. సిగరెట్ మానేమంటే మానేస్తావా? ప్రతిసారిలా అలిగింది నీ మనసే, ఓసారిలా రమ్మంది నా మనసే. చేజారిపోని కన్నది నీ వరసే, నయనాలు నోరు తెరిచాయిలా కడిసే. నీవు నావై కదిలెళ్ళావే సంద్రమంచునే, నే మిగిలానే నేను తొడమునే వేచున్నానే. నీ శ్వాస స్పర్శకై బ్రతికున్నానే. గుండె బరువుగుందే, లేని బరువునదే మోస్తు కళ్ళే చెమ్మగిల్లే. దూరమవుతున్న నిన్ను చూసి చేయి విడిచిపోనే. ప్రతి అడుగున గొడుగు పడుతున్నా సిరివి నీవే. నువ్వు నేను ఎప్పుడొకే జట్టు. కట్టె కాలే వరకు నువ్వు నా బాధ్యత. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, విడిపోవడం చాలా సులువు అనుకుంటున్నారు. కానీ ఏ రోజైతే విడిపోవడమే చాలా కష్టం, ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలిసి ఉండడం చాలా సులువు అని తెలుసుకుంటారు, ఆ రోజు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం ఉంది.